ఏపీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. తిరుపతిలోని చంద్రగిరి పులివర్తి నాని స్వగ్రామంలో ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. పోలింగ్ బూత్ లో వైసీపీ ఏజెంట్ పై కర్రలతో దాడి జరిగింది. టీడీపీ నేతల దాడిలో వైసీపీ నేత అనిల్ కుమార్ కు తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఇక ఘటనా స్థలానికి వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డిని అడ్డుకున్నారు టీడీపీ శ్రేణులు. ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నటువంటి ఘటన జరుగుతుంది. వైపు తిరుపతిలో కూడా ఘర్షణ వాతావరణంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. తిరుపతి చంద్రగిరిలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని స్వగ్రామంలో ఈ ఘర్షణలు అయితే తలెత్తిన దానికి సంబంధించి కూడా విజువల్స్ లో చూడొచ్చు. పులివర్తి గారిపల్లి పోలింగ్ బూత్ లో వైసీపీ ఏజెంట్ పై కర్రలతో దాడి జరిగింది. ఇక ఈ దాడిలో అనిల్ కుమార్ అనే ఏజెంట్ కి తీవ్రంగా గాయాలైనట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఘటనా స్థలానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డిని అయితే టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్. మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి చాలా ప్రాంతాల్లో గొడవలు జరుగుతున్నాయి. అయితే దీనికి ఇప్పటికే కూడా ఫుల్ స్టాప్ పెట్టేందుకు పోలీస్ యంత్రాంగం, ఎన్నికల అధికారులు ఎంత కృషి చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా అంటే ఇప్పుడు దాదాపుగా 9 గంటలు కావస్తున్నప్పుడు కూడా ఇంకా కూడా గొడవలు అనేది సద్దుమణగడం లేదు. తాజాగా చంద్రగిరి నియోజకవర్గం లో ఈ గొడవలు ఇంకా కూడా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని స్వగ్రామం పులివర్తి వారిపల్లిలో అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన ఏజెంట్ పైన కొంతమంది టీడీపీకి సంబంధించిన శ్రేణులు దాడి చేయడం జరిగింది. అయితే దీనికి తెలుసుకున్నటువంటి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అక్కడికి వెళ్లి అతన్ని పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అక్కడ గ్రామంలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఆయన కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే ఇది ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న తరుణంలోనే ఒకసారిగా పోలీసులు రెండు పార్టీలకు సంబంధించిన నేతలందరినీ కూడా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఖచ్చితంగా అంటే గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో అధికార పార్టీగా ఉన్నటువంటి వైసీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నచ్చజెప్పి అక్కడి నుంచి కూడా పంపించడం వేయడం జరిగింది. అయితే తమ అభ్యర్థి తన ఏజెంట్ గా ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో తన ఏజెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన ఈ రకంగా దాడి చేస్తారా, ఇంత దారుణంగా ప్రజాస్వామ్యం కూనీ చేసే విధంగా కూడా దాడి చేస్తారా అంటూ కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు అంటే ఆల్రెడీ సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగిన తర్వాత పోలింగ్ అంటే ఈవీఎంలు తరలించే సమయంలో ఈ రకంగా ఏజెంట్ పైన వైసీపీకి సంబంధించినటువంటి ఏజెంట్ పైన దాడి చేయగల కారణాలు ఏంటి, అతను ఎక్కడ కూడా ఎవరిని కూడా విమర్శించలేదు, అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనకు సంబంధించి అతను పాల్పడలేదు. అయినప్పటికీ కూడా సౌమ్యంగా ఉన్నటువంటి ఒక ఏజెంట్ పైన ఎందుకు దాడి చేశారు, ఇప్పుడు అనిల్ కుమార్ అనే వ్యక్తికి అంటే టీడీపీ నేతలు చేసిన దాడిలో అనిల్ కుమార్ అనేటువంటి వైసీపీకి సంబంధించి ఏజెంట్ కి తలకి తీవ్రంగా గాయాలయ్యాయి. అతన్ని ప్రస్తుతానికైతే ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోలీసులు అంటే పులివర్తి వారిపల్లిలో భారీగా చేరుకోవడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలోనే కాకుండా చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఇంకా కూడా కొనసాగుతుంది. పుంగనూరు కావచ్చు, లేదంటే చిత్తూరు కావచ్చు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో కావచ్చు, ఇంకా కూడా ఈ ఘర్షణలు అనేది ఎన్నికల సమయం గత నెల రోజుల నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు వేరు, ఇవాళ పోలింగ్ రోజు జరిగినటువంటి పరిణామాలు వేరు. ఇవన్నీ కూడా కట్టడి చేసేందుకు కేంద్రం నుంచి వచ్చిన బలగాలు ఎంతో కృషి చేస్తున్నప్పటికీ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూలో స్థానిక పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా కూడా రెండు పార్టీలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి నేతలు సంబంధించినటువంటి ఇష్యూ అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా తీవ్ర స్థాయిలోనే రాయలసీమ జిల్లాలో కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. అందులో రిపీట్ లో భాగంగానే ప్రస్తుతం ఈ పులివర్తి వారిపల్లి చంద్రగిరి నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు ఇంకా కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే అదనపు బలగాలు తిరుపతి నుంచి కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. మరోసారి ఇలాంటి రిపీట్ కాకుండా మాత్రం చర్యలు తీసుకునేందుకు పోలీసులు అయితే గోపినాథ్, చిత్తూరు జిల్లా ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇంకా ఏమైనా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అనేది కొనసాగుతుందా? ఎందుకంటే మిగతా చోట్ల కొన్ని ప్రాంతాల్లో 9:30 అవుతుంది, ఇంకా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అక్కడ పరిస్థితి ఏంటి? ఇంకా ఏమైనా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుందా? ఇంకా ఎంత సమయం పట్టే టైం ఉందా? అసలు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు?
అంటే సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల అధికారులు చెప్పిన దాని ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు కూడా అంటే అంటే ఎన్నికల పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి ప్రతి ఓటర్కి కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అయితే మధ్యాహ్నం కావచ్చు లేదంటే సాయంత్రం కావచ్చు కొన్ని ప్రాంతాల్లో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న తరంలో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి కొంతమంది ఓటర్లు అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు అంటే ఎటువంటి ఇష్యూస్ లేకుండా చేసిన తర్వాత మరోసారి వచ్చి వాళ్ళు ఓటు వేసుకోవడానికి రావడం జరిగింది. ఆ సమయంలోనే కాస్త లేట్ అవ్వడం జరిగింది. అయితే చివరి క్షణంలో వచ్చిన వారికి అందరికీ కూడా ఓటర్ స్లిప్పులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఈవీఎం అంటే లోపలికి కౌంటింగ్ అంటే ఎన్నికల పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన తర్వాత దాని తర్వాత 6 గంటలకు క్లోజ్ చేశారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాలు కుప్పం ఎందుకంటే ఎక్కువగా అక్కడ ఓటింగ్ శాతం అనేది నమోదవుతుంది. అక్కడ కుప్పంలో కావచ్చు లేదంటే ఈ పుంగునూరు కానీ పలమనేరు కానీ ఇట్లా శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఇంకా కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. అయితే మరో గంట వరకు కూడా అంటే ఈ ఓటింగ్ అనేది జరిగే అవకాశాలు ఉంటే దాని తర్వాతనే ఈవీఎంలను సీల్ చేసి స్ట్రాంగ్ రూమ్స్ తరలిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా చూస్తే అంటే రాయలసీమ జిల్లాల్లో విపరీతమైనటువంటి ఓటింగ్ శాతం అనేది ఒక చిత్తూరు జిల్లా నుంచి దాదాపుగా 75% వరకు కూడా ఇప్పటి వరకు నమోదవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటే మరో 3-4% కూడా పెరిగే అవకాశం ఉంటుందంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఓటింగ్ శాతం ఉపయోగ పెరుగుతుంటే ఈ లా అండ్ ఆర్డర్ సంబంధించి రెండు పార్టీల మధ్యన తిరుపతి ఇట్లా చంద్రగిరి శ్రీకాళహస్తి పుంగనూరు కుప్పం చిత్తూరు లాంటి ప్రాంతాల్లో ఈ ఘర్షణ వాతావరణం అనేది పెద్ద సమస్యగా మారింది. పోలీసు అధికారులు కూడా వాళ్ళని అయితే ఇందులో చాలా మందికి కొంతమంది గాయాలయ్యాయి. తాజాగా ఈ కాసేపటి క్రితం పులివర్తి గారిపల్లిలో జరిగినటువంటి వైసీపీ ఏజెంట్ పైన జరిగిన అనుకోవచ్చు.